సీనియర్ రాజకీయ విశ్లేషకులు, అలాగే సతీష్ గారు మనతో పాటు జాయిన్ అయ్యారు, కిషోర్ గారు కూడా మనతో పాటు జూమ్లో జాయిన్ అయ్యారు. అదే సత్య గారు, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్, ఇవాళ మనం చూస్తున్నాము ఏదైతే తెలంగాణ తల్లి అంటూ రెండు పార్టీలు వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు రెండు రూపాలని ప్రజలకు ఇచ్చే ప్రయత్నం చేశారు. ఇప్పుడు నిన్న అయితే మాత్రం మరొక, అంటే దాన్ని కాంట్రవర్సీ అనాలా లేకపోతే కొత్త అప్డేట్ అనాలా, డిసెంబర్ 9 సోనియా గాంధీ బర్త్డేని దాన్ని తీసుకొచ్చి ఇవాళ తెలంగాణ తల్లి ఆవిర్భావ దినోత్సవాలుగా సెలబ్రేట్ చేయాలన్న ఒక ఆలోచనలోకి వెళ్ళినట్టుగా రేవంత్ సర్కార్ ఒక నిర్ణయం ప్రకటించింది. సో వీటన్నిటి నేపథ్యంలో అసలు ఈ తల్లి అనే కాన్సెప్ట్ కానివ్వండి, దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడం ద్వారా వచ్చే లాభ నష్టాలు ఏంటంటే ఏం చెప్తారు? ఇప్పుడు తెలంగాణ సంస్కృతి, తెలంగాణ ఆచారాలు, తెలంగాణ జీవన విధానం ఇవన్నీ స్ఫురించేటట్టుగా ఉండాలని చెప్పేసి తెలంగాణ తల్లి విగ్రహాన్ని రూపొందించారు. అదివరకు కేసీఆర్ కూడా తెలంగాణ తల్లి విగ్రహాన్ని తెలంగాణ భవన్లో ఆవిష్కరించారు తప్ప అఫీషియల్గా అనౌన్స్ చేసి సెక్రటేరియట్ ముందు పెట్టలేదు. అంటే అఫీషియల్ విగ్రహం కాదు, ప్రజల్లో ప్రచారం పెట్టారు, పార్టీ ఆఫీసులో కూడా పెట్టారు, కానీ సెక్రటేరియట్లో పెట్టడం కానీ ఇది అఫీషియల్ అని అనౌన్స్ చేయటం కానీ చేయలేదు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ తల్లి విగ్రహాన్ని సెక్రటేరియట్లో పెట్టి ఇదే అఫీషియల్ సింబల్ అని డిక్లేర్ చేసింది. శాసనసభల్లో ప్రకటించారు, ఆవిష్కరించారు. కాబట్టి ఎవరు బాగురు అనే చర్చ అనవసరం. కానీ అదేమో దేవతామూర్తి, ఇదేమో తల్లి, ఇట్లా రెండు డిఫరెన్స్ అవుపడుతున్నాయి. దేవతలకు కిరీటం ఉంటుంది కాబట్టి అది దేవతామూర్తి, ఇంట్లో పెట్టి పూజించుకోవచ్చు. ఇది తెలంగాణ తల్లి, కామన్ ఉమెన్, కాబట్టి దీన్ని మేము ఆవిష్కరిస్తున్నామని చెప్పేసి ఇవాళ మన రేవంత్ ప్రభుత్వం నిన్న డిక్లేర్ చేసింది. అయితే జనం యాక్సెప్టెన్స్ ఉంటేనే సర్వైవ్ అవుతాయి విగ్రహాలు కానీ, వాళ్ళ పేర్లు కానీ, వాళ్ళ ప్రచారం కానీ. వాళ్ళ త్యాగం వెనకాల వాళ్ళ సాక్రిఫైజెస్ ఉంటే అవి సర్వైవ్ అవుతాయి. కాబట్టి ఇవాళ తెలంగాణ తల్లి విగ్రహం కామన్ మ్యాన్ని రిఫ్లెక్ట్ చేస్తుంది. అంటే మన ఇళ్లల్లో ఒక 40-50 ఏళ్ల కింద ఏ అమ్మ చూసినా అట్లే ఉండేది. అంటే ప్రధానంగా వ్యవసాయ రంగం ఉండేది, 80% వ్యవసాయ రంగంలో ఉండేది. వ్యవసాయ రంగంలో ఉన్నటువంటి మహిళ ఇప్పుడున్నటువంటి విగ్రహ రూపంలో ఉండేది. కాబట్టి సాధారణంగా మనకు ఇప్పుడున్న విగ్రహం చూడంగానే యావరేజ్ మహిళ గుర్తొస్తుంది. మన ఇళ్లల్లో మన అమ్మలు 20-30 ఏళ్ల కింద చదువు లేనప్పుడు అట్లే ఉండేవాళ్ళు. కాబట్టి కామన్ మ్యాన్గా, కామన్ మహిళగా, తెలంగాణ మహిళగా ఇవాళ స్ఫురించేటట్టుగా విగ్రహాన్ని పెట్టారు. ఏదేమైనా ఇంకా విగ్రహాలు మార్చుడు, విగ్రహాల చర్చ అవసరం లేదు, అనవసరం. తర్వాత మరొకటి ఏమిటంటే వాళ్ళ తెలంగాణ తల్లి విగ్రహాన్ని కేసీఆర్ అనౌన్స్ చేసిన నాడు మందకృష్ణ మాదిగ దొరసాన్ లెక్క ఉంది. ఫస్ట్ విమర్శ చేసింది మందకృష్ణ మాదిగే. దొరసాన్ లెక్క ఉంది, కాసుల దండ, వడ్లానం ఇటువంటి అంతా కూడా దొరసాని లెక్క ఉంది, దొరసాని ప్రతినిధి. కాబట్టి తెలంగాణ కామన్ మహిళలాగా, సాధారణ మహిళలాగా లేదని చెప్పేసి అప్పట్లో కృష్ణమాదిగ విమర్శించాడు కూడా. ఏదేమైనా ఇవాళ ఆ ప్రభుత్వం ఒక రూపం అనుకుంటే ఈ ప్రభుత్వం మరొక రూపం అనుకుంది. జనం యాక్సెప్టెన్స్ ఎట్లా ఉంటుందో చూద్దాం. జనం యాక్సెప్టెన్స్ బట్టే వాటికి వ్యాలిడిటీ వస్తుంది. ఇవాళ అంబేద్కర్ విగ్రహం ఉంది. ఎప్పుడైనా రాజ్యాంగం గురించి చర్చ వచ్చినప్పుడల్లా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలేసి గౌరవించడం, రాజ్యాంగ దినోత్సవం చేయటం, రాజ్యాంగ మీద చర్చ చేయటం చేస్తూ ఉంటారు. అట్లాగే మహిళా సంఘాల మీటింగులు లేదా మహిళా సంఘ ఊరేగింపులు చివరిలోనో మొదట్లోనో ఇప్పుడు చాకల ఐలమ్మ విగ్రహానికి వేసి ఒక పోరాట స్ఫూర్తి, ఐలమ్మ ఒక పోరాట స్ఫూర్తి, ఐలమ్మ అనే పేరు ఒక స్ఫూర్తి. ఆ స్ఫూర్తికి అనుగుణంగా ఇవాళ చాలా చోట్ల తెలంగాణ వ్యాప్తంగా ఐలమ్మ విగ్రహాలు పెట్టుకున్నారు, ఆ స్ఫూర్తిని ప్రదర్శిస్తున్నారు. కాబట్టి అట్లా స్ఫూర్తిని అందిస్తే విగ్రహం ఎడల గౌరవం పెరుగుతుంది, సర్వైవ్ అవుతాయి. ఇప్పుడు రానున్న కాలంలో ఏ విగ్రహ రూపం ప్రజలు ఎక్కువగా దాన్ని ఆచరిస్తారు లేదా ఇష్టపడతారని తేలుతుంది. రైట్. నగేష్ గారు కూడా మనతో పాటు లైవ్ జాయిన్ అయ్యారు, కాంగ్రెస్ పార్టీ నాయకులు. అలాగే సతీష్ గారు, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. ఇవాళ తెలంగాణ తల్లి పేరుతో ఒక రూపాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నప్పుడు, అది రిప్రజెంటేషన్ ఆఫ్ తెలంగాణ అని ఒక ప్రయత్నం చేస్తున్నప్పుడు, మీరు తెలంగాణ తల్లి విగ్రహాన్ని రూపొందించారు కానీ బట్ దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి ఏమాత్రం ప్రయత్నం చేశారన్నది ఒక ప్రశ్న అయితే ప్రతి ఒక్కరిలో ఉంది. బట్ ఫైనల్గా ఇవాళ మార్పు చేయడం వల్ల మీకు వస్తున్న
కష్టం ఏంటి అనేది ఒక ప్రశ్న. మాకొస్తున్న కష్టం కాదండి, తెలంగాణ ప్రజలందరూ కూడా ప్రశ్నిస్తా ఉన్నారు. చరిత్ర నిర్మాణంలో లేని వాళ్ళు చరిత్రను తుడిపేసే దిశగా పనిచేయడం చాలా బాధాకరం. వీళ్ళు ఏమనుకుంటున్నారు, కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ నాయకులు చరిత్రను తుడిపేస్తున్నాం, చరిత్ర ఆనవాళ్ళు లేకుండా చేస్తాం అంటే ఏదైతే కేసీఆర్ గారు ఆనవాళ్ళు లేకుండా చేస్తాం అనుకుంటున్నారో తప్ప కాదు. మీరు చేసేది ఈరోజు చరిత్ర ఆనవాళ్ళు లేకుండా చేయడం. ఈరోజు ఉద్యమంలో తెలంగాణ ఉద్యమం చేసి కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు, మన భాష, మన యాస, మన పండుగలు అన్ని కలగలిపితే ఆ తెలంగాణ స్వరూపం. తెలంగాణ తల్లిని ఈరోజు పేదరికపు తల్లిలాగా చూపించే అవసరం ఎక్కడ ఉంది? ఈరోజు మనం చూస్తా ఉన్నాం, పక్కనున్న రాష్ట్రంలో తెలుగు తల్లి విగ్రహం ఎంత కలకలాడుతా ఉంది కిరీటంతో. ఇదే ఇందిరాగాంధీ గారు తీసుకొచ్చిన, ఇందిరాగాంధీ గారు నిర్మించిన భారత మాత విగ్రహం కిరీటంతో ఎలా కలకలాడుతూ ఉంది. మరి మన తెలంగాణ ఎందుకు పేదరికంలో ఉండాలి? ఇంకా తెలంగాణ పేదరికంలోనే చూపించాలా ఈ ప్రపంచానికి, సమాజానికి అని ఈరోజు తెలంగాణ ప్రజలందరూ కూడా కానీ అడుగుతా ఉన్నారు, ప్రశ్నిస్తా ఉన్నారు. కిరీటము వడ్డానం తీసేశారు. కానీ ఉద్యమాన్ని రిప్రజెంట్ చేసేలాగా, ఒక కార్మికురాలని రిప్రజెంట్ చేసేలాగా ప్రతి ఒక్కరూ ఇది అంటే ఈ తల్లి నా ఇంట్లో మనిషి అని అనుకునే భావన కలిగించేలాగా ఈ విగ్రహాన్ని రూపొందించామన్నది వాళ్ళు ఇస్తున్న ఎక్స్ప్లెనేషన్. మీరన్నట్టుగా పాతకాలంలో ఒక 50 సంవత్సరాల క్రితము ఏదైతే ఆ విగ్రహ ప్రతిష్టల్ని రూపొందించారో ఆ క్రమంలో ఉన్న ట్రెండ్ అది. మేబీ ఈ ట్రెండ్ ఇది కొత్తదని అనుకోవచ్చు కదా. చిదంబరం గారు, మీరు ఒక విషయం గమనించాలా, మీరు అక్కడ చూస్తున్న తల్లి అక్కడ ఏదో సామాన్యురాలాగా ఉన్నట్టు ఎక్కడ కనబడట్లేదు. ఆమె ఒక 100 మంది సామాన్యులను కూలి పని చేపిస్తూ గట్టు మీద ఉండి కూర్చుంటే తల్లిలాగానే ఉంది తప్ప సామాన్య తల్లిలా లేదు. ఆమె తెలంగాణ తల్లి కాదు, కాంగ్రెస్ తల్లి అని తెలంగాణ ప్రజలందరూ అడుగుతారు, కానీ చెప్తా ఉన్నారు. కాంగ్రెస్ తల్లి అనే ఈరోజు కోడై కూస్తా ఉంది, సోషల్ మీడియాలో ప్రచారాలు చేస్తా ఉన్నారు. ఇంకొక విషయం, చాలా ముఖ్యమైన విషయం, ఈరోజు మన తెలంగాణ రాష్ట్ర పండుగ బతుకమ్మ. ఆ బతుకమ్మ పండుగను చేతిలోంచి తీసేసి చేతి గుర్తును చూపించే దిశగా వాళ్ళ హస్తం గుర్తును పెట్టడం, ఇది కాంగ్రెస్ తల్లి అంటారా లేకపోతే తెలంగాణ తల్లి అంటారా? మీరే చెప్పాల్సిన బాధ్యత ఉంది. ఈ సబండ వర్గాల ప్రజలు, మేధావులు అందరూ కూడా చూస్తా ఉన్నారు కదా. ఈరోజు తెలంగాణ రాష్ట్ర పండుగ బతుకమ్మను తీసేస్తా ఉన్నారా? లేకపోతే బతుకమ్మ ఆడొద్దా? బతుకమ్మ మన పండుగ కాదా? ఒకప్పుడు బతుకమ్మ అంటే హేళన చేసిన పరిస్థితి నుంచి ఈరోజు సబ్బండ వర్గాలు పక్క దేశాల్లో కూడా, విదేశాల్లో కూడా విదేశీయులు కూడా చీరలు కట్టుకొని మన బతుకమ్మ ఆడుతున్న సందర్భంలో ఈరోజు మీరు ఆ బతుకమ్మను తీసేసి తెలంగాణ ఆడబిడ్డల్ని అగౌరవపరిచినట్టే కదా అని ఈరోజు ఆడబిడ్డలందరూ కూడా ప్రశ్నిస్తా ఉన్నారు. ఇలాంటి ఏ నియమ చర్యలు ఎందుకండి? అంటే కేసీఆర్ గారు విగ్రహం పెట్టింది కాబట్టి దాన్ని తీసేస్తా, కేసీఆర్ గారు కాళేశ్వరం పెట్టింది కాబట్టి అది కుంగిపోయింది, కూలిపోయింది అని ప్రచారం చేస్తా, ఇలాంటి తీసేసే దిశగా రాజముద్రలో చార్మినార్ తీసేస్తాడు, నిన్న లేజర్ షోలో చార్మినార్ వేస్తాడు. ఇది ఎంతవరకు సమంజసం ఈ రోజు అడుగుతా ఉన్నాం. నిన్న ఆడబిడ్డలను, ఆశా వర్కర్లను రోడ్ల మీద డిస్కస్ చేద్దాం. నగేష్ గారు, ఇక్కడ తెలంగాణ తల్లి అనే పేరుతో మీరు ఒక రిప్రజెంటేషన్ ఇచ్చారు. సరే, మీ వర్షన్ అది ఎలా ఉన్నా సరే, కీలకమైన అంశం ఒకటి, సోనియా గాంధీ బర్త్డేని మీరు జరుపుకోవాలనుకుంటే గాంధీ భవన్లో జరుపుకోండి, కానీ దానికి తెలంగాణ తల్లి ఆవిర్భావ దినోత్సవం అనే ఒక పేరు పెట్టి దానికోసం ఒక విగ్రహాన్ని తయారు చేసి తెలంగాణ సాంప్రదాయాన్ని రిఫ్లెక్ట్ చేసే చాలా విషయాల్ని మీరు పక్కన పెట్టేసి ఇవాళ ఒక విగ్రహాన్ని రూపొందించి దాన్ని సెక్రటరియట్ ముందు ఇన్స్టాల్ చేసి సోనియా గాంధీ బర్త్డే సెలబ్రేషన్స్ అఫీషియల్గా చేసే ప్రయత్నం చేస్తున్నారు తప్ప తెలంగాణ తల్లి అనో లేకపోతే తెలంగాణ సాంప్రదాయాల మీదనో మీకు ఎలాంటి ఆలోచన కానీ ఉద్దేశం కానీ లేదు. అందుకే చేతిలో ఉన్న బతుకమ్మను తీసేశారు. మీరు చూపించే ఏదైతే హ్యాండ్ ఉందో, అంటే ఏదైతే ఉందో మీ హస్తం గుర్తుని అక్కడ సింబాలిక్గా పెట్టారు అన్నది ఒక విమర్శ వినిపిస్తుంది. అపోజిషన్ రోలే అది, ఎప్పుడు విమర్శ చేయడం, బతుకమ్మని ఇంబైట్ చేయడం, బోనాలని తీసుకొచ్చి మూర్తిలో ఇంబైట్ చేయడం, ఇవన్నీ పాసిబిలిటీ లేవండి. ఇందాక సత్యం గారు అన్నట్టు బ్యూటిఫుల్ గా మీకు కనెక్టివిటీ ఉండాలి, సిమిలారిటీ ఉండాలి, తెలంగాణ ఆర్ట్ అండ్ కల్చర్ రిఫ్లెక్ట్ అవ్వాలి, సామాజిక ప్రజానికానికి అది కనెక్ట్ అవ్వాలి. వజ్ర వైఢూర్యాలతో కిరీటము అవన్నీ పెడితే అది మంచిది కాదు. నాకు తెలిసే థింకింగ్ మీ డిసీజ్ అది. ఇది రిచ్ గా కనబడడం, మెటీరియలిస్టిక్ గా గొప్పగా కనబడడం, దానివల్ల అది ఒక కైండ్ ఆఫ్ డిసీజ్ అండి. అది బీఆర్ఎస్ సోదరులు మార్చుకోవాలి. ఇంకోటి, తెలంగాణ ఉద్యమంలో
ఇప్పుడు చూపిస్తున్న బీఆర్ఎస్ నాయకులు ఏదైతే చూపిస్తున్నారో తల్లి, ఆ ఒక్క తల్లి విగ్రహం కాదండి. చాలా మంది ఇప్పుడు అక్కడ నిపుణులు, అప్పుడున్న కోదండ రామ్ గారు కావచ్చు, అప్పుడు అంటే మన ఆయన పేరు మర్చిపోతున్నాను నేను, ద వన్ హూ ఫస్ట్ రోజ్ ద వాయిస్, మా తల్లి కావాలి ఇలా అని డిస్ట్రిక్ట్ వెళ్ళి జయశంకర్ మూడు అంటే ప్రొఫెసర్ తెలంగాణ జయశంకర్. తల్లి ఇన్స్టాల్ చేశారు. అలాంటిది డిఫరెంట్ వేరియంట్స్ ఉన్నాయి. నా అబ్జర్వేషన్ లో, నేను కొంచెం ఉద్యమంలో ఉన్నాను కాబట్టి, ఈ గవర్నమెంట్ ప్రతిపాదించిన తల్లి ఏదైతే స్టాచ్యూ ఉందో ఇట్స్ థర్డ్ వేరియంట్. కానీ అఫీషియల్ గా గవర్నమెంట్ ఇది తెలంగాణ తల్లి, కనెక్టివిటీ ఉంటది, మనకు ఫెమిలారిటీ ఉంటది, తెలంగాణ కల్చర్ రిఫ్లెక్ట్ అవుతుందని ఇప్పుడు ఈ గవర్నమెంట్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ తీసుకోవడం ఫస్ట్ టైం, మార్చడం అన్నారు. దీనికి ఫస్ట్ టైం దిస్ ఈజ్ అఫీషియల్ తెలంగాణ తల్లి. బీఆర్ఎస్ సోదరులకు డైజెస్ట్ కాని విషయం ఏంటంటే, మేం పరిపాలించిన విగ్రహం రూపం ఏదైతే ఉందో అదే పెట్టాల్సింది. తప్పు, అలా కాదు. ఇప్పుడు బోనాలు ఉంది, బతుకమ్మ ఉంది, అన్నిటిని పెట్టుకుంటూ పెడితే విగ్రహ రూపమే వేరేలాగా ఉంటది. సో ఇప్పుడున్న తెలంగాణ తల్లి కనెక్టివిటీ ఉంటది, ఫెమిలారిటీ ఉంది, ప్రతి ఒక్క తెలంగాణ ఫ్యామిలీలో కామన్ మూమెంట్ లాగా ఉంది అని చూపించడంలో ఒక అదే రకమైన దీవెనలు ఇస్తున్న చెయ్యి, అది అభయహస్తమా లేకపోతే అది రెండు కాకుండా మీ పార్టీ సింబలా? ఇది కదా అక్కడ ప్రశ్న. ఆ ప్లేస్లో మీరు తీసుకొచ్చి బతుకమ్మను పెట్టి ఉండొచ్చు, లేకపోతే ఇంకొక సంప్రదాయాన్నో లేకపోతే తెలంగాణకి సంబంధించిన అస్తిత్వాన్నో రిఫ్లెక్ట్ చేసేలాగా ఇంకొక వస్తువు నా చేతిలో ఇచ్చి ఉండొచ్చు అన్నది ఒక పాయింట్. యాంకర్ గారు, ఇక్కడ మీరు చూడాల్సింది అభయహస్తంలో ఉంటాయి. గురు నానక్ కావచ్చు, శివ కావచ్చు, కావచ్చు, అభయహస్తం ఒక్కొక్క రకంగా చూపిస్తారు. కానీ అది కాంగ్రెస్ హస్తమే అని బిఆర్ఎస్ ఎట్టకేలకి ఇదే కదా, పొలిటికల్ ప్రొపగండానే కదా. డే 1 నుంచి ఎప్పుడైతే టిఆర్ఎస్ గా పుట్టిందో పార్టీ, ఎమోషన్ ని చాలా మిస్గైడ్ చేసుకుంటూ ముందుకు తీసుకెళ్ళింది. నీళ్లు, నిధులు, నియామకాలని, పక్క రాష్ట్రాలు దయాలు, భూతాలని ఇలా చూపించుకుంటూ తీసుకెళ్లిపోయారు వీళ్ళు. అంటే వీళ్ళు దురంధరులు. ఏది ఎమోషన్ ని ఒక రకంగా ఎక్స్ప్లాయిట్ చేయడంలో దురంధరులు బీఆర్ఎస్ నాయకులు. ఎప్పుడు వేసుకున్న డ్రామా ఏదైతే ఉందో, ఇదే విగ్రహం తెలంగాణ తల్లి విగ్రహం అని వాళ్ళు మొన్న అపోజిషన్ గా వీళ్ళు ఒక రకంగా ఆ విగ్రహం చూపించారు. కానీ అఫీషియల్ గా ఏది లేదండి అక్కడ. మీరు చూస్తే ఉద్యమంలో ఉన్న తెలంగాణ తల్లిలో ఇమేజ్ లో వేరియంట్స్ ఉన్నాయి, 2 to 3 వేరియంట్స్ ఉన్నాయి. అవన్నీ కాకుండా ఇప్పుడు గవర్నమెంట్ ఏది ఎక్స్పోజ్ చేసిన ఏదైతే స్టాచ్యూ ఉందో, ప్రజల ముందు ఏదైతే పెట్టిందో, అది కనెక్టివిటీ ఉంటది, కామన్ ఉమెన్ లాగా ఉంటది, చాకల ఐలమ్మని రిఫ్లెక్ట్ అవుతది, మన ఇంట్లో ఆడపిల్లలాగా ఉంటది, తల్లి లాగా ఉంటది అని చూపించడంలో ఈ గవర్నమెంట్ ప్రయత్నిస్తుంది. డిసెంబర్ 9 అన్న దానికి ఒక సిగ్నిఫికెన్స్ ఉంది. కానీ సిగ్నిఫికెన్స్ కన్నా ఎక్కువ ఆ రోజు మీ అధినేత్రి బర్త్డే కాబట్టి దాన్ని అఫీషియల్గా అనౌన్స్మెంట్ ఏదైతే సెలబ్రేషన్స్ చేయడానికి ఒక స్కోప్ క్రియేట్ చేసుకున్నారు అన్నది మరొక ఆరోపణ. దానికి ఏం చెప్తారు? అబ్సల్యూట్లీ కాదండి. కాంగ్రెస్ పార్టీ ఎప్పటికైనా సరే ప్రజా పరిపాలన అన్న ఫిలాసఫీతో ముందుకు వస్తున్నప్పుడు ఆ దిశగానే పనిచేస్తూ ఉంటది. తెలంగాణలో ఏమైనా అంటే అన్డ్యూగా, అంటే ఇంకా చేయలేని నీడ్ ఆఫ్ ది అవర్ చేయాల్సిన పని ఏమైనా ఉంటే గవర్నమెంట్ ఇటు తెలంగాణ తల్లి స్టాచ్యూతో పాటు కూడా 100% ఇంప్లిమెంటేషన్ పనిచేస్తూ ఉంటది. తీసుకెళ్ళాలి, మెయిన్ డెవలప్మెంట్ తీసుకురావాలి, గ్యారంటీస్ ఉన్నాయి, అవన్నీ ఇంప్లిమెంటేషన్ లో రావాలి అంటే తెలంగాణ గవర్నమెంట్ 100% 24/7 పనిచేయాల్సిన అవసరం ఉంది. ఆ కోణంలో పని చేసుకుంటూ వెళ్తుంది తప్ప ఏం లేదండి. ఒకరి బర్త్డేతో రిఫ్లెక్ట్ అవ్వాలి, అది ఫ్యూచర్ లో సెలబ్రేషన్ గా మారాలి, అవన్నీ లేవు. అలాగే సోనియా గాంధీకి ఏమాత్రం లేదు కదండి స్టాచ్యూ లేదు. కానీ బట్ అదే సత్యం గారు, ఇక్కడ సరే తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఒక డిస్కషన్ పక్కన పెడితే ఆ డేట్ని కూడా మ్యాచ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఒకవేళ తెలంగాణ ఉద్యమ నేపథ్యం కానివ్వండి, లేకపోతే తెలంగాణ ఆవిర్భావం మొత్తం ఒకవేళ మనం చూసుకుంటే డిసెంబర్ 9కి నిజంగానే అంత గొప్ప స్పేస్ ఉందా ఆ చరిత్రలో అనేది ఒక ప్రశ్న ఉంది. ఎందుకంటే అనౌన్స్మెంట్ చేశారు, కానీ వెనక్కి తగ్గింది మరి అదే కాంగ్రెస్ పార్టీ. తద్వారానే ఇంతమంది చావులకు అది కారణమైంది అన్నది గతంలో బీఆర్ఎస్ పార్టీ కానివ్వండి, చాలామంది ఉద్యమ నేతలు కూడా దాన్ని ప్రజెంట్ చేసే ప్రయత్నం చేశారు. ఇప్పుడు ఆ రోజును తీసుకొచ్చి దాన్ని తెలంగాణ తల్లి ఆవిర్భావ దినోత్సవం అని పేరు పెట్టి దాని చరిత్రలో ఒక స్థానం కల్పించే ప్రయత్నం చేయడం, అది యాక్సెప్టెడా? అదే సత్యం గారు.
ఆ, ఆ. ఇప్పుడు అనౌన్స్ చేసింది డిసెంబర్ 9. అనౌన్స్ చేసినప్పుడు బహుశా మరి సోనియా గాంధీ జన్మదినం అని అనౌన్స్ చేసిర్రా, లేక ఆ సమయానికి అనౌన్స్ చేయాల్సి వచ్చినటువంటి సమయానికి 1-2 రోజులు తేడా ఉంటే డిసెంబర్ 9 మ్యాచ్ చేస్తే అనౌన్స్ చేసిర్రా అనేటువంటిది అనౌన్స్ చేసినప్పుడే ముచ్చట. ఉమ్, ఇప్పుడు తెలంగాణ తల్లి ఆవిష్కరణ అనేటువంటిది కూడా రాష్ట్ర ప్రభుత్వం అట్నే భావించి ఉండొచ్చు. ఇప్పుడు అనేక మంది జాతీయ నాయకుల జన్మదినాలు మనం చేస్తా ఉన్నాం. కాబట్టి తెలంగాణ ఇచ్చింది కాబట్టి, సోనియా గాంధీ తెలంగాణ అనౌన్స్మెంట్ పార్టీలో నిర్ణయం తీసుకుంది కాబట్టి గౌరవార్థం డిసెంబర్ 9 తెలంగాణ తల్లిని విగ్రహావిష్కరణ చేస్తామని కాంగ్రెస్ పార్టీ అంటుంది. రేపు మరొక పార్టీ వచ్చి వాళ్ళ నాయకుల ముఖ్యమంత్రి ఇంకొకళ్ళు అయ్యారు కాబట్టి అని చెప్పేసి ఇటువంటి రావచ్చు. కానీ ఎవరి వాళ్ళే చేసుకోవచ్చు. వాళ్ళ వాజ్పేయి జన్మదినాన్ని బీజేపీ వాళ్ళు చేసుకుంటారు, లేదా నెహ్రూ జన్మదినోత్సవాన్ని కాంగ్రెస్ వాళ్ళు చేసుకుంటారు, సోనియా గాంధీ జన్మదినాన్ని కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ చేసుకుంటుంది. ఇట్లా మనం ఆపే పరిస్థితి లేదు. ఎవరికి వాళ్ళే వాళ్ళ వాళ్ళ అధినాయకుల యొక్క జన్మదినాల్ని లేదా వర్ధంతుల్ని సెలబ్రేట్ చేసుకుంటున్నాయి. కాబట్టి దానికి దీనికి ఒకవేళ మ్యాచ్ అయింది అనుకోవటం తప్ప మనం నిషేధించలేము, నిరోధించలేము. మీరు చేయటానికే వీలు లేదని మనం అనలేము. కానీ కానీ అంటే ఎందుకంటే- కానీ అంటే ఆ రోజు అంటే ఏమంటారంటే ప్రకటించిన రోజు ఆ ప్రకటన చేసింది సోనియా గాంధీ కాబట్టి ఆమెను దేవతగా పూజించాలి, ఆమె బర్త్డే మనం సెలబ్రేట్ చేసుకోవాలని ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. బట్ దాంట్లో ఉన్న ఒక ఫ్లా ఏంటి అంటే 9న అనౌన్స్ చేశారు, తర్వాత 2 రోజుల్లోనే మళ్ళీ దానికి వెనక్కి తగ్గిన పరిస్థితి కూడా మనం అప్పుడు చూసాం. సో చరిత్రలో అవి 2 రికార్డ్ అయినప్పుడు ఒకదానికి మాత్రమే ఆ గ్లోరిఫికేషన్ ఎందుకు? బర్త్డే కాబట్టే దాన్ని గ్లోరిఫై చేసే ప్రయత్నం చేస్తున్నారు. సోనియా గాంధీ అప్పుడు తీసుకున్న చర్యలు కానివ్వండి, లేకపోతే అప్పుడు తీసుకున్న నిర్ణయాలను ఎవరు కాదనలేని పరిస్థితి ఉంటుంది. కానీ దాన్ని ఇవాళ గ్లోరిఫై చేసే ప్రయత్నం ఏదైతే ఉందో దాని మీదనే కొంతమందికి అబ్జెక్షన్. ఇప్పుడు ఒకటి నిజం అండి, తెలంగాణ ఉద్యమానికి నాయకత్వం వచ్చింది కేసీఆర్. తెలంగాణ ఉద్యమాన్ని, తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వడానికి పొలిటికల్ డెసిషన్ తీసుకుంది సోనియా గాంధీ. ఈ డెసిషన్ని సపోర్ట్ చేయడానికి ప్రయత్నించింది సుష్మా స్వరాజ్. వీళ్ళ ముగ్గురు పాత్ర ఉంది తెలంగాణ మెటీరియలైజ్ కావటంలో. ఇంకా అనేక మంది అనేక పాత్రలు వహించారు, కానీ నాయకత్వ పాత్రలో దాన్ని మెటీరియలైజ్ చేయటంలో వీళ్ళ ముగ్గురు పాత్ర ఉంది. కాబట్టి ఎవరిని మనం ఫలానా వాళ్ళనే వచ్చింది, లేదా ఫలానా వాళ్ళు ఇస్తేనే వచ్చింది, ఉద్యమం వల్లనే వచ్చింది, లేదా ఫలానా వాళ్ళు సపోర్ట్ చేస్తుందని ఎవరి వాళ్ళే క్లెయిమ్ చేసుకుంటారు. ఎస్, ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి ఆ విధంగా సోనియా బర్త్డేని క్లెయిమ్ చేసుకుంటుంది. అదే రోజు తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ చేశారు. ఇది వాస్తవం. ఎస్. సో సతీష్ గారు, ఇక్కడ తెలంగాణ తల్లి విగ్రహాన్ని మీరు రూపొందించారు, బాగుంది. కానీ దాని ఇనాగ్రేషన్ ఏమో మీకు తెలంగాణ భవన్లో చేసుకుంటారు. ఆ విగ్రహాల్ని ఊరూరా నిలబెట్టే క్రమంలో వాటినేమో మీ టీఆర్ఎస్ సంబంధించిన గద్దెలు అంటారు కదా, వాటి మీద మాత్రమే మీరు వాటిని ఇన్స్టాల్ చేస్తారు. చేసి దీన్ని మొత్తం రాష్ట్రం మొత్తం దాన్ని యాక్సెప్ట్ చేయాలి, లేకపోతే దాన్ని ఓన్ చేసుకోవాలన్న ఆలోచన కానివ్వండి, అట్లాంటి ఒక అవకాశాన్ని క్రియేట్ చేయాలన్న పరిస్థితి కానీ ఎందుకంటారు? అసలు మీరు అఫీషియల్గా దీనికి ఒక రూపునివ్వలేనప్పుడు, ఒకవేళ నిజంగానే ఎవరైనా ఆర్టీఏ ప్రకారం అడిగి తెలంగాణ తల్లి విగ్రహం నమూనా ఇవ్వండి అన్నారు అనుకోండి, ఈ రోజు నుంచి అయితే కొత్త విగ్రహాన్ని తీస్తారు. బట్ గతంలో ఆ పరిస్థితి లేదు కదా. అలాంటిది లేదు. ఇవాళ మరొకసారి ఆ సెంటిమెంట్ రగిల్చే ప్రయత్నం కాకుండా ఇంకేంటి అన్న ప్రశ్నకి ఏం సమాధానం చెప్తారు? ఇప్పుడు అఫీషియల్ గా అంటే ఇప్పుడు ఉద్యమం నుంచి వచ్చిన ఒక పోరు నుండి వచ్చిన విగ్రహం అండి అది. ఇప్పుడు సబ్బండ ఇప్పుడు ఏదైతే ఉద్యమకారులు కానీ తెలంగాణ ప్రజలందరూ కానీ ఇప్పుడు వాళ్ళకు, కాంగ్రెస్ వాళ్ళకు, బీజేపీ వాళ్ళకు మాకు తేడా ఉండదండి. ఇప్పుడు మన కేసీఆర్ గారు నిలబడి సబ్బండ వర్గాలందరినీ కలుపుకొని ముందుకెళ్ళి వంట వార్పులు, మీడియా మార్చులు ఎన్నో విధాలుగా కష్టపడి కొట్లాడి తెచ్చిన తెలంగాణ ప్రజలందరూ కూడా కేసీఆర్ గారు ఈ తెలంగాణ గురించి ఇంచు తెలిసిన ఒక గొప్ప మహోన్న వ్యక్తి కేసీఆర్ గారు రూపొందించిన నాటు. కేసీఆర్ గారు ఒకరే కూర్చొని గీయలేదు అండి తెలంగాణ తల్లి విగ్రహం. ఎంతో మంది కవులు, కళాకారులు, ఈ రాజకీయ నాయకులు, విశ్లేషకులు ఎంతో మందిని అడిగి కనుక్కొని మరి ఎంతో మంది దృష్టిలో పెట్టుకున్న అందరి కలయికతో కూడిన తెలంగాణ ప్రజల ఆశలు, కళలు, జీవితాలు అన్నీ కూడా కలగలిపిన ఒక స్వరూపం తెలంగాణ తల్లి స్వరూపం. ఆ తెలంగాణ తల్లి స్వరూపం మీరు అఫీషియల్ గా అంటున్నారు. తెలంగాణ తల్లి స్వరూపం అఫీషియల్ గా ప్రతి ఒక్కరి గుండెల్లో, తెలంగాణ ప్రజల్లో గుండెల్లో ఉంది. ఈ రోజు మీరు కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ ప్రభుత్వం రుద్దుతుంది.
ప్రతి ఒక్క పోస్టర్లు పెట్టి బ్యానర్లు పెట్టి మీరు అవమానించద్దు, మీరు ఈ తెలంగాణ కాంగ్రెస్ తీసుకొచ్చిన తెలంగాణ తల్లి ఇదే కాంగ్రెస్ తల్లిని ఎవరు కూడా కాంగ్రెస్ తల్లి అనొద్దు, ఒకవేళ అంటే శిక్షిస్తామని భయభ్రాంతులకు గురి చేస్తా ఉన్నారు, జీవోలు తీసుకొస్తున్నారు తప్ప ప్రతి ఒక్కరు కూడా ఇవాళ వాట్సాప్ స్టేటస్లు మా తెలంగాణ తల్లి కేసీఆర్ గారు నిర్మించిన తెలంగాణ తల్లి, ట్విట్టర్లలో సోషల్ మీడియా మాధ్యమాలలో ప్రతి ఒక్క డీపీలలో ప్రతి ఒక్కరు కూడా తెలంగాణ తల్లి మరి ఒక డీపీలను పెట్టుకునే పరిస్థితులు మనం ఈ రోజు చూస్తా ఉన్నాం. ఎవరు ఆహ్వానించట్లేదు, మేమేం చేస్తామండి? ప్రతి ఒక్కరు అంటారా, లేకపోతే బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలో, లేకపోతే వాళ్ళ సానుభూతి పనులు మాత్రమే? ఎందుకంటే తెలంగాణ తల్లి విగ్రహానికి సంబంధించి ఇవాళ నుంచి ఆ డిఫరెన్స్ ఒపీనియన్ అనేది ఖచ్చితంగా క్రియేట్ అవుతుంది కదా. ప్రతి ఒక్కరండి, మేము బీఆర్ఎస్ కార్యకర్తలు బీఆర్ఎస్ నాయకులు కాదు. ఈ రోజు మీరు మైకులు పట్టుకొని కెమెరాలు తీసుకొని బయటకు ఊళ్ళలోకి వెళ్ళండి. మీరు తెలంగాణ తల్లి ఏదైతే కేసీఆర్ గారి నాయకత్వంలో తీసుకొచ్చిన తెలంగాణ తల్లిని ఈ రోజు ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వంలో తీసుకొచ్చిన తెలంగాణ తల్లి ఫోటోలు చూపించండి. ఎవరు ఎటువైపు మొగ్గు చూపుతా ఉన్నారు, ఎవరి గుండెల్లో ఈ తెలంగాణ తల్లి విగ్రహం ఉంది అనేది ఈ రోజు ప్రజలందరూ చెప్తా ఉన్నారు. అరే ప్రజలందరూ అడుగుతా ఉన్నారు, అదేందా కామన్ మ్యాన్ లాగా మా పేదరికం లాగా. తెలంగాణలో ఎవరు పేదరికంలో ఉన్నారండి? మరి తెలంగాణ పేదరికంగా ఎందుకు చూపించాల్సిన అవసరం ఉంది? మన తెలంగాణని పక్కనున్న రాష్ట్రాలు తెలుగు తల్లి కలకల్లాడుతూ ఉంటది, విరజల్లుతా ఉంటుంది. ఈ రాష్ట్రమేమో ఆగమైపోతా ఉన్న తెలంగాణ రాష్ట్రంలో పేదరాలిగా మనం చూపించాల్సిన అవసరం ఏముంది? తెలంగాణని ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ కిరీటం మీద పెట్టాల్సిన బాధ్యత మనకుంది. అలాంటి తెలంగాణ తల్లిని కామన్ మహిళగా పెట్టడం, అట్లా అది ప్రజలకు రుద్దడం పెట్టడం ఒకటైతే, ఒక వంతు అయితే పోస్టర్లు బ్యానర్లు రోడ్ల మీద పెట్టి ప్రజలకు రుద్దే విధంగా ఈ రోజు మీరు తెలంగాణ తల్లిని తెలంగాణ సెక్రటరియట్ లో మాత్రమే బందీ చేశారు. ఆ తెలంగాణ తల్లి స్వరూపాన్ని మార్చి కేవలం తెలంగాణ సెక్రటరియట్ లో పెట్టారు తప్ప ఈ రోజు తెలంగాణ గల్లీ గల్లీన తెలంగాణ తల్లి విగ్రహం ఉంది కదా, వాటిని మార్చగలరా మీరు? ఆ రోజు పెట్టిన విగ్రహాలు కాదవి. తెలంగాణ ప్రజలందరూ కూడా తెచ్చుకున్న తెలంగాణలో ప్రతి ఒక్కరు మేము పోరాడినామని చెప్పి చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు ముసలి వాళ్ళతో సహా తెలంగాణ తల్లి ఈ తల్లి మా తల్లి, మేము తెచ్చుకున్న తల్లి, మేము పూజిస్తామని చెప్పి ఈ రోజు ప్రతి ఒక్క గ్రామాలలో తెలంగాణ తల్లి విగ్రహం పెట్టుకొని పూజించారు. ఈ రోజు మీ కాంగ్రెస్ తల్లిని ఎవరు పూజించాలా, ఎవరు ప్రతిష్ఠించాలా? పెట్టరు ఎవరు కూడా. పూజించొద్దు అంటారు కదా వాళ్ళు. పూజించడానికి కాదు, పూజించడానికి కాదు, మన రిప్రజెంటేటివ్ లాగా ఉండాలన్నది కదా. ఒక విషయం అండి చిదంబరం గారు, ఏదైతే సోనియా గాంధీని బలిదేవత అన్న ఇదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, గతంలో అన్న రేవంత్ రెడ్డి గారు ఈ రోజు ముఖ్యమంత్రి స్థానంలో ఉండి సోనియా గాంధీ ఉద్యమ సమయంలో చాలా మంది చాలా మాటలు మాట్లాడలేరులేండి ఆ విషయం గురించి కదా. నగేశ్వర్, ఇక్కడ రుద్దే ప్రయత్నం ఎందుకు? నిజంగానే మీరు రూపొందించిన విగ్రహం నిజంగానే అంత గొప్పగా ఉంది అనుకున్నప్పుడు ప్రజలే దాన్ని ఓన్ చేసుకుంటారు. కానీ ఒక దశాబ్దం పాటు, దశాబ్దం కూడా 1.5 దశాబ్దం పాటు తెలుగు తల్లి కాకుండా తెలంగాణ తల్లి ఉండాలి అన్న ఒక ఆకాంక్షను ఉద్యమ సందర్భంలో ప్రజల్లోకి తీసుకెళ్ళి దానికి ఒక రూపం ఇచ్చి ఆ రూపాన్ని తీసుకెళ్లిన బీఆర్ఎస్ పార్టీ సరే ఇవాళ అధికారంలో లేకపోవచ్చు కానీ బట్ ఆ రూపం అయితే ఇంకా వాళ్ళ మనసులో ఉంది. మీరంతా అర్జెంటుగా దాన్ని రుద్దే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు? ఎవరికైనా నచ్చకపోతే దాని మీద ఎవరైనా కమెంట్ చేయాలి అనుకుంటే ఆ కమెంట్ చేసుకునే ఆ హక్కును కూడా మీరు కాలరాసే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు అన్నది వాళ్ళ బీఆర్ఎస్ పార్టీ అడుగుతుంది. బీఆర్ఎస్ పార్టీ చాలా అరుస్తూ ఉంటదండి. వాస్తవానికి ఇప్పుడు ఉన్న తెలంగాణ తల్లి కావచ్చు, గవర్నమెంట్ అయితే అఫీషియల్ గా డిక్లేర్ చేసింది. లాస్ట్ 10 years లో వీళ్ళు 10 years కన్నా ముందు ఉద్యమంలో ఉన్నప్పుడు అది ఒక రకంగా అది ఫోర్స్ఫుల్ రుద్దడమే కదా. ఇది మన తెలంగాణ తల్లి అని ఈ ఫోర్స్ఫుల్ రుద్దడం, ఫెమిలారిటీ తీసుకురావడం గవర్నమెంట్ ప్రబోధించింది కాబట్టి ఫెమిలారిటీ తీసుకురావడానికి ప్రతి ఒక్క దగ్గర ఫొటోస్ పెడుతుంది, స్టాచ్యూస్ పెడుతుంది, అంతేగాని ఫోర్స్ఫుల్ రబ్బింగ్ అనేది ఉండదు. ఒకవేళ అలా అనుకుంటే బీఆర్ఎస్ చేసింది కూడా అదే. ఇప్పుడు వాళ్ళు చూపిస్తున్న తెలంగాణ తల్లి అది కూడా ఫోర్స్ఫుల్ గా రబ్ చేయడమే. ఎందుకంటే కంబైన్ ఏపీ ఉన్నప్పుడు ఇది మా తెలంగాణ తల్లి అని ఒక రకంగా రబ్ చేసినట్టే కదా వాళ్ళు. ఇంకో విషయం, ఒక స్మార్ట్ వే, ఇప్పుడు మీరు అడ్మినిస్ట్రేషన్ చేస్తున్నా, మీరు యాంకరింగ్ చేస్తున్నా, నేను డిబేట్ ప్రెజెంటేషన్ చేస్తున్నా, ఒక స్మార్ట్నెస్, ఒక క్రియేటివ్ మైండ్నెస్ అనేది ఉండాలి. ఇప్పుడు 9th December అది సింక్ అయి వస్తుంది అంటే సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చింది కాబట్టి, హామీ ఇచ్చింది కాబట్టి, తెలంగాణ బిల్లు పెట్టారు కాబట్టి, తెలంగాణ ఇచ్చిందే కాంగ్రెస్ పార్టీ కాబట్టి ఒక రకంగా అండూ అడ్వాంటేజ్ అట్ ద సేమ్ టైం ఆ స్మార్ట్ మూవ్ అనేది జరిగి ఉంటది. దానికి అప్రిషియేట్ చేయాలి తప్ప ఫోర్స్ఫుల్ గా చేస్తున్నారు అంటే బీఆర్ఎస్ చెప్పేదాన్ని ఫ్యాక్టా, అదే చరిత్రనా? అంటే కేసీఆర్ గారి నుంచే ఉద్యమమా? ముందు లేదా ఉద్యమం? అసలు ఇదే రకంగా తెలంగాణ ప్రజల్ని మిస్ఇన్ఫర్మేషన్ చేస్తూ ఓ ఎమోషన్. ఇప్పుడు చిదంబరం బయటకు వస్తారు, ఇక్కడ ఉద్యమానికి సంబంధించిన ఒక పెద్ద యాక్టివిటీ జరిగిన తర్వాత అప్పుడు మీ నాయకుడు చిదంబరం బయటకు వస్తారు, వచ్చి తెలంగాణ ఏర్పాటుకు సంబంధించిన ప్రొసీజర్ మేము స్టార్ట్ చేస్తాం, ఆ ప్రాసెస్ మేము స్టార్ట్ చేస్తామని అనౌన్స్ చేస్తారు.
అనౌన్స్ చేసిన తర్వాత ఇక్కడ మొత్తం సంబరాలు జరుగుతాయి, అన్నీ అయిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో, అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సమైక్యాంధ్ర ఉద్యమం అంటూ మరొక ఉద్యమము ఒకటి ఆంధ్ర ప్రాంతంలో ప్రారంభమవుతుంది. అయిపోయిన తర్వాత దానిపైన ఇప్పుడు మళ్ళీ సంప్రదింపులు అవసరం అంటూ మరొక ప్రకటన వెలువడుతుంది. ఆ ప్రకటన వెలువడకు 2-3 రోజులు టైం పడుతుంది. ఆ తర్వాత మాకు వచ్చిన తెలంగాణ వెళ్ళిపోతుందేమో అని చెప్పి చాలామంది టెన్షన్ పడి ఆత్మహత్యలు చేసుకుంటారు, లేకపోతే ఉద్యమ పేరుతో వాళ్ళ ఆత్మాహుతికి పాల్పడతారు. ఇవన్నీ జరిగిన తర్వాత కొద్దిమంది దానివల్ల అంటే అటు ఏమంటారు ప్రాణాలు కోల్పోయిన తర్వాత ఈ మొత్తం సంప్రదింపులు జరిగిన తర్వాత ఎప్పుడో వస్తుంది తెలంగాణ. సో ఈ మధ్య గ్యాప్లో జరిగిన సందర్భాలన్నీ ఉన్నప్పుడు వీటన్నిటినీ మనము సర్ప్రాస్ చేసేసి సరే జూన్ 2 మనం అవతరణ దినోత్సవం జరుపుకుంటున్నామంటే ఆ రోజు అఫీషియల్గా ఒక గెజెట్ విడుదలైంది. కానీ డిసెంబర్ 9కి అలాంటి సిగ్నిఫికెన్స్ అన్నది లేదు. మీరు ఏదైతే ఏర్పాటుకు మీరు ప్రాసెస్ స్టార్ట్ చేసామో అన్న తర్వాత మీరు వెనక్కి తగ్గారు చూసారా, దాని వెంటనే కాంట్రడిక్టరీ ఉంది కదా. సో అలాంటప్పుడు దీనికి ఎలా సిగ్నిఫికెన్స్ ఉంటుంది అన్నది కదా ప్రశ్న. ఈ ఫస్ట్ థింగ్ మీరు అన్నట్టు చిదంబరం గారు డిక్లేర్ చేస్తారు ఈడికి వచ్చి, తర్వాత ఇమీడియట్ గా తెలంగాణ రాలేదు, అలా కాదండి. అది వి మస్ట్ సీ దట్ దిస్ ఇస్ ఎ ప్రాసెస్. ఇప్పుడు తెలంగాణ ఎమోషన్ ఉంది, తెలంగాణలో లా అండ్ ఆర్డర్ సరిగ్గా లేనప్పుడు చిదంబరం గారు వచ్చి చెప్పారు, మళ్ళీ చెక్ చేసుకున్నారు, క్రాస్ చెక్ చేసుకున్నారు, వాస్తవానికి తెలంగాణ ప్రజల ఆస్పిరేషన్ ఉందా లేదా అన్నట్టు. దానికి అది టైం టేకింగ్ ప్రాసెస్. కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ అయిన తర్వాత స్టడీస్, ఎక్స్పర్ట్ కమిటీస్ ఇన్పుట్స్ తీసుకున్న తర్వాత బిల్ అనేది పార్లమెంట్ లో పెట్టారు. దానికి టైం టేకింగ్ ప్రాసెస్, ఇన్స్టెంట్ ఏది కాదండి. రాష్ట్రం ఫామ్ అవ్వాలన్నా అక్కడ పార్లమెంట్ లో, ఇక్కడ అసెంబ్లీలో రిజల్యూషన్స్ ఇవన్నీ ఉంటాయి. ఈ ప్రాసెస్ త్రూనే వచ్చింది తెలంగాణ, కాబట్టి ఇట్స్ ఎ టైం టేకింగ్ ప్రాసెస్. అందులో ఎవరికి ఇప్పుడు ఉద్యమంలో చనిపోయారు అంటే ఇన్సెక్యూరిటీస్ వాళ్ళకి రేస్ చేసింది ఎవరు అంటే అప్పట్లో ఉన్న కేసీఆర్ గారు అనాలా. ఇప్పుడు ఆయన ఇన్సెక్యూరిటీస్ రేస్ చేయడం వల్ల శ్రీకాంతాచారి నుంచి మిగతా సోదరులు ఎవరైతే ఉద్యమకారులు ఆత్మాహుతి చేసుకున్నారో బికాస్ ఆఫ్ ది బిఆర్ఎస్ ఎమోషన్స్, మిస్గైడెన్స్ అని చెప్దామా. ఇప్పుడు కాదు, అలా కాదు. ఇట్ జస్ట్ ఎ ప్రాసెస్. యాక్టివిటీ అవుతున్నా కొట్టి దాని యాంటీడోస్ చేయడానికి కాంగ్రెస్ పార్టీ పనిచేసింది. అట్ ది సేమ్ టైం ప్రజల ఆస్పిరేషన్ మేరకు తెలంగాణ అనేది ఏర్పాటు చేసింది కాంగ్రెస్ పార్టీ. అదే సోనియా గాంధీ గారు స్పెషల్ ఇంట్రెస్ట్ తీసుకొని చేశారు కాబట్టి ఇట్ టుక్ టైం. ఎట్ ద సేమ్ టైం ఇట్స్ ఎ ప్రాసెస్, అంతే తప్ప ఇన్స్టెంట్ మ్యాగీ కాదండి ఇది. సో బిఆర్ఎస్ పార్టీ అయితే యథావిధిగా పొలిటికల్ ప్రొపగండా చేస్తూనే ఉంటది, మేం చేసిందే కరెక్ట్, మేమే తెలంగాణకి మొత్తం హంగు హంగు అంటే ఎవ్రీథింగ్ ఈజ్ బిలాంగ్స్ టు బిఆర్ఎస్ పార్టీ. తప్పు. ఇలా దివస్ చేసుకోవడం, దానికన్నా ముందు 1200 పైచలకు ఉద్యమకారులు చనిపోయారు. ఎవరిని స్మరించుకున్నారు వీళ్ళు స్టేజ్ పైన దివస్ రోజు? ఒక్క కేసీఆర్ గారినే కదా. అంటే కేసీఆర్ గారి వల్లనే తెలంగాణ ఏర్పడిందా? మళ్ళీ తప్పది. దేర్ ఆర్ మెనీ కేసెస్. చెప్పండి. అయితే ఇక్కడ ఒక ప్రశ్న చాలా మందిలో మిగిలిపోయింది. ఎందుకంటే ఏదైతే మనం ఈ తల్లి విగ్రహాలు ఏవైతే ఏర్పాటు చేసుకుంటున్నామో అవి ఏర్పాటు చేసుకునే క్రమంలో ఆంధ్ర తల్లి విగ్రహము కాదు, అది తెలుగు తల్లి విగ్రహము. అలాగే తమిళనాడులో ఉన్నప్పుడు తమిళతాయి అన్నా సరే ఆ భాషని, కన్నడకు సంబంధించి భాషని, అలాగే మరాఠీలో చేసుకున్న సరే భాషని, అంటే భాషకి ఒక రూపాన్ని, దానికి ఒక తల్లి అనే ఒక పదవినో లేకపోతే ఆ ప్రస్థానంలో ఇచ్చే ప్రయత్నం చేశారు. కానీ తెలంగాణ రాష్ట్రాల్లో మాత్రమే తెలుగు తల్లి అనే పదాన్ని మార్చాలి కాబట్టి తెలంగాణ తల్లి అని తీసుకొచ్చారు. ఇక్కడ 2 రాష్ట్రాల్లోనూ మాట్లాడేది అదే తెలుగు కదా అన్నది ఒక ప్రయత్నం, అంటే ఒక డిస్కషన్ ఇవాళ ప్రజల్లో కూడా మొదలైంది. భాషకు ఉండాల్సిన తల్లిని రాష్ట్రానికి ఎందుకు పరిమితం చేస్తున్నారు? ఆ అవసరం నిజంగానే ఇవాళ ఉందా అన్నది. ఇప్పుడు తెలంగాణ ఉద్యమం అప్పుడు ఒక చర్చ జరిగింది. తెలంగాణ భాషని, తెలంగాణ సంస్కృతిని అణిచివేశారు, అవమానపరిచారు. సినిమాల ద్వారానైతే తెలంగాణ మాండలికాన్ని విలన్లకు పెట్టేది. అట్లా అవమానించారనేటువంటిది సపరేట్ ఉద్యమం నాడు కూడా ఒక పెద్ద చర్చనీయాంశం. ఆ తెలుగు తల్లి విగ్రహం రూపొందించినప్పుడు భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడ్డాయి. భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఇచ్చినప్పుడు భాషకు అప్పుడు ప్రాధాన్యత ఏర్పడింది. ఇప్పుడు తెలంగాణ ఏర్పడే వరకల్లా తెలంగాణ మాండలికం వేరు, తెలంగాణ భాష, యాస వీటి మీద దాడి జరిగింది. మా యాస, మా భాష మేము రక్షించుకుంటామని ఉద్యమం జరిగింది. కాబట్టి ఆనాడు భాషకు ప్రాధాన్యత, ఈనాడు యాసకు ప్రాధాన్యత వచ్చింది. కాబట్టి రెండింటికి డిఫరెన్స్ ఉంది. ఇది ఒక అంశం. రెండవది, తెలంగాణ తల్లి విగ్రహాన్ని ప్రజలు యాక్సెప్ట్ చేస్తారా లేదా చూద్దాం. ఇప్పుడు బీఆర్ఎస్ చేసిన తప్పు ఏమిటంటే రూపొందించి తెలంగాణ భవన్లో పెట్టారు తప్ప దాన్ని అఫీషియల్ గా డిక్లేర్ చేయలేదు. ఇదే తెలంగాణ రాష్ట్రం యొక్క సింబాల్, తెలంగాణ తల్లి అని డిక్లేర్ చేయలేదు, అఫీషియల్ ఏది చేయలేదు. వాళ్ళ దృష్టికి వచ్చిన దాంట్లో రూపొందించారు, దాంట్లో తప్పు కూడా లేదు.
కానీ దాన్ని అఫీషియల్గా డిక్లేర్ చేయాలి. అఫీషియల్గా డిక్లేర్ చేస్తేనే ఇవాళ తెలంగాణ తల్లి ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ అఫీషియల్గా డిక్లేర్ చేసింది కాబట్టి ఇది తెలంగాణ తల్లి అయింది. రేపు ప్రత్యామ్నాయంగా అనేక మంది కళాకారులు అనేక విగ్రహాలు తయారు చేయొచ్చు, ఆ స్వేచ్ఛ ఉంది. అనేక రూపాల్లో తయారు చేయొచ్చు. ఆ రూపాలు తయారు చేసినటువంటి కొన్ని ఇంతకన్నా బాగుండకపోవచ్చు, కొన్ని ఇంతకన్నా బాగుండొచ్చు. అయినా అవి కావు. అది వాళ్ళ రూపం అంటారు తప్ప, వాళ్ళ స్ఫూర్తి తప్ప, వాళ్ళ స్పృహకు వచ్చినటువంటి ఆలోచన తప్ప రాష్ట్ర ప్రజలది కాదు కానీ ఆ అనేది. విగ్రహానికి తెలంగాణ తల్లి అని పేరు పెట్టకూడదు అన్నదే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఇచ్చిన అజీవో ప్రకారం. అంటే మీరు ఏదైనా అంటే చేసుకోండి. ఇక కన్ఫ్యూజ్ ఇప్పుడు రాను రాను ప్రతి పార్టీ ఒక విగ్రహాన్ని తయారు చేసి, ప్రతి మనిషి ఒక విగ్రహాన్ని తయారు చేసి ఇదే తెలంగాణ తల్లి అంటే కన్ఫ్యూజన్ వస్తుంది. అవును. కాబట్టి ఆ కన్ఫ్యూజన్ క్రియేట్ చేయలేకుండా ఉండాలని చెప్పేసి ఇవాళ తెలంగాణ తల్లి విగ్రహాన్ని అఫీషియల్ గా డిక్లేర్ చేశారు. బీఆర్ఎస్ పోగొట్టుకుంది ఎక్కడంటే అఫీషియల్ గా డిక్లేర్ చేయకపోవటం. ఎస్. కాంగ్రెస్ గెయిన్ అయింది ఎక్కడంటే అఫీషియల్ గా డిక్లేర్ చేయటం. రెండవది కామన్ రూపం అంటే అదేం కేసీఆర్ రూపొందించిన విగ్రహం చూడగానే భక్తి కలుగుద్ది, పూజించాలన్న భక్తి కలుగుద్ది. ఇవాళ కాంగ్రెస్ పెట్టిన విగ్రహం చూడగానే పోరాట స్ఫూర్తి కలుగుద్ది. ఆ స్ఫూర్తి ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ నేను అనకూడదు కానీ ఉద్యమంలో ఎవరు వడ్డానాలు కాసుల దండలు పెట్టుకొని ఉద్యమంలో పాల్గొనలే. చీర చెక్కుకొనే ఉద్యమంలో పాల్గొన్నారు. కాబట్టి ఇది ఉద్యమ స్ఫూర్తి ప్రతిబింబం, అది ప్రణమివ్వటానికి స్ఫూర్తి అనేటువంటి ఈ డిఫరెన్సెస్ అన్ని మనకు అవుపడతాయి. ఇవి నిజాలు. కాబట్టి ఇవాళ ప్రజలు ఏమి యాక్సెప్ట్ చేస్తారో, దేన్ని ఇష్టపడతారో మనకు ముందు అర్థం అవుతా కానీ ఉంటది. బీఆర్ఎస్ ఇది రుచిందా? ఇంకో కౌంటర్ ఇస్తుంది. ఆ కౌంటర్ ఏంటంటే భరతమాతను రూపొందించే క్రమంలో స్వతంత్రోద్యమానికి మన ఇండియాకి సంబంధించి అంటే మన భారతదేశానికి సంబంధించి ఒక రిప్రజెంటేటివ్గా ఆ రూపాన్ని మనం అలా తయారు చేసుకున్నాము. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సందర్భంలో కూడా ఆ డిఫరెన్సియేషన్ తెలుగు అన్నదానికిను తెలంగాణ అనడానికి డిఫరెన్స్ వచ్చేలాగా ఆ చేతిలో ఉన్నది కానివ్వండి, ఆ బతుకమ్మ కానివ్వండి, వాటిని రిప్రజెంటేటివ్గానే మేము అరవై పెట్టాము. అంతేగాని ఆ ఉద్యమానికో లేకపోతే ఆ రూపానికి సంబంధం లేదు అన్నది బీఆర్ఎస్ పార్టీ కౌంటర్ వేసే ప్రయత్నం చేస్తుంది. దాన్ని ఎలా చూడాలంటారు? ఇప్పుడు బతుకమ్మ అనేటువంటిది తెలంగాణ ఉద్యమం అయిన తర్వాత బతుకమ్మకు చాలా ప్రాచుర్యం వచ్చింది. వందలేళ్ల నుంచి బతుకమ్మ పండుగ ఉన్నప్పటికీ కూడా ప్రాచుర్యం మాత్రం తెలంగాణ ఉద్యమంలో బతుకమ్మ పండుగకు ప్రాచుర్యం వచ్చింది. అవును. కాబట్టి బతుకమ్మ పెట్టడం అనేటువంటిది మంచి స్ఫూర్తి. కానీ దాంతోపాటు ఇది మన తెలంగాణ వ్యవసాయ రాష్ట్రం కాబట్టి బతుకమ్మ కూడా స్ఫూర్తి వ్యవసాయమే. ఎస్. అంటే ప్రజల పండగే, పూల పండగే. కాబట్టి రెండు వ్యవసాయానికి సంబంధించినటువంటివి. మన అగ్రికల్చర్ స్టేట్ కాబట్టి రెండు కూడా స్ఫూర్తి అదే. కాబట్టి ఇవి నీది మంచిదా నాది మంచిదా అని కొట్టుకోవడానికి పనికొస్తా తప్ప ప్రజల యాక్సెప్టెన్స్ దేనికి ఉంటుంది అనేది మన ముందు ఆచరణలో తేలుతుంది. ఏదైనా ఆచరణ తేలాలి కదా. ఎస్. నగేష్ గారు, ఇక్కడ ఈ సందర్భంలో మీరు ఓవైపు తెలంగాణ ఒక విషయం చిదంబరం గారు, ఒక విషయం అందే సత్య గారు చిన్న సమాధానం చెప్పాలా? మరి బంగారు కిరీటాలు పెట్టుకొని వడ్డాలాలు పెట్టుకొని నిజమాలు చేయలేదంటారు. మరి భరతమాత మన దేశం కోసం కొట్లాడిరు, బంగారు కిరీటాలు పెట్టుకొని వడ్డాలాలు పెట్టుకున్నారా? లేకపోతే సమైక్యాంధ్ర కోసం కొట్లాడిన తెలుగు రాష్ట్రంలో తెలుగు తల్లి బంగారు కిరీటాలు పెట్టుకొని వడ్డాలాలు పెట్టుకొని నిజమాలు చేశారా? అవాళ తెలంగాణ సాయుధ పోరాటంలో మహిళ పాత్ర వహించింది ఇటువంటి మహిళేనండి. మీరు ఎవరినైనా చూడండి, ఆనాడు చాకల ఐలమ్మని చూడండి, లేకపోతే నిన్న రేవంత్ రెడ్డి అన్నటువంటిది, గతంలో కేసీఆర్ అన్నటువంటి మహిళా నాయకురాలు అందరూ కూడా కొంగు జక్కుకొని తుపాకీ బట్టి పోరాడినటువంటి వాళ్ళే. తర్వాత తెలంగాణ ఉద్యమంలో కూడా సబ్బండ వర్గాలు పాల్గొన్నది కూడా అదే. కాబట్టి మిగతా రాష్ట్రాల్లో ఒక్కొక్క చోట ఒక్కొక్క సంస్కృతి ఉంది. కానీ తెలంగాణ సంస్కృతి మొదటి నుంచి ఆనాడు 1946 నుంచి ఇప్పటి వరకు సాయుధ పోరాటం జరిగిన, 69లో తెలంగాణ సపరేట్ ఉద్యమం జరిగిన, ఇప్పుడు ఉద్యమం జరిగిన కామన్ లేడీస్ పాల్గొన్నారు కాబట్టి నేను ఆ రూపం చెప్తున్నా. అంటే దేశంలో దేవతలందరికీ కిరీటాలు ఉంటాయండి. ఏ దేవత అయినా ఒక భరతమాత, తెలుగు మాతే కాదు. తెలంగాణ భాగస్వామ్యం లేదా? తెలంగాణ లేదా? మన లక్ష్మీదేవికి కిరీటం ఉంటది, ఇంకా ఇతర దేవతలకు కిరీటాలు ఉంటాయి. దేవతలకు కిరీటాలే ఉంటాయి. దేవత రూపాలు చూసే వాళ్ళకి ఆ రూపంలో మనకు రూపొందించారు. మీరు ఒక విషయం పెద్దలు అందే సత్యం గారు, మీరు కానీ తెలంగాణ ప్రజలు, తెలంగాణ నాయకులు కూడా గుర్తుపెట్టుకోవాలా, ఏదైనా ప్రభుత్వ ఆఫీసులు కానీ బిల్డింగ్లు కానీ ఏదైనా కూడా న్యాయస్థానాలు, పోలీస్ స్టేషన్లు, లేకపోతే సెక్రటరియట్ కానీ, అసెంబ్లీ కానీ ప్రతిదీ కూడా ఒక హుందాతనాన్ని చూపించే విధంగా తెలంగాణ ప్రజలకు మేమున్నాం,
మీ ప్రజలారా మేమున్నాం, న్యాయస్థానం ఉంది, చట్టాలు ఉన్నాయి, ఒక హుందాతనాన్ని, ఒక గౌరవాన్ని చూపించే దిశగా కట్టడాలు అంతంత పెద్దగా, అంత హుందాతనంగా విగ్రహాలు కిరీటాలతో ఒక దేవతామూర్తుల్లాగా అలా చూపిస్తా ఉంటారు. ఎందుకంటే ప్రజలకు మేమున్నామనే భరోసా, ఆత్మస్థైర్యాన్ని నింపడానికి. అంతేగాని ఒక డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ తీసుకొని జడ్జి గారిని కూర్చోబెట్టి మీరు చెప్పండి తీర్పండి చెప్పరా అండి? ఎందుకు ఈ కట్టడాలు, ఎందుకు ఇంత పెద్ద పెద్ద భవనాలు? రైట్. అంటే ఇది గమనించాలి. అందులో భాగంగానే తెలంగాణ తల్లి, ఈ రోజు మనం తెచ్చుకున్న తెలంగాణలో తెలంగాణ తల్లి, తెలంగాణ భూదేవి, ఆ తల్లిని మనం ఒక దేవతా రూపంగా మనం కొలుస్తూ ఉంటే మీరు దాన్ని తీసేసి, బతుకమ్మని తీసేసి, మన పండుగే కదండి రాష్ట్ర పండుగ. ఈ రోజు తెలంగాణ ఆడబిడ్డలు ఆడుకునే తెలంగాణ బతుకమ్మ పండుగ తీసేసి చేతి గుర్తు పెట్టడంలో ఎంతవరకు న్యాయం ఉందో మీరే చెప్పాలి. అందుకే నేను మీ రాజకీయ భేదాభిప్రాయాలు ఏమన్నా ఉన్నాయండి. విగ్రహం నుంచి స్ఫూర్తి వస్తేనే సర్వైవ్ అని చెప్పుకుంటున్నాను. మొదటి నుంచి చెప్తున్నా, విగ్రహం నుంచి ఏ స్ఫూర్తి, ప్రజలు ఏ స్ఫూర్తి పొందుతారో అదే సర్వైవ్ అయితే, అదే చివరికి అఫీషియల్ గా రుద్దిన ప్రజలు యాక్సెప్ట్ చేయరు. కాబట్టి ఒక పాయింట్ చెప్పండి మీరు. ఒకవైపు తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేస్తున్నారు, అంతా బాగుంది, కానీ అదే సందర్భంలో ఆశా వర్కర్లకు 18,000 జీతం ఇస్తామని చెప్పి వాళ్ళని ఆశ పెట్టి ఇవాళ మీరు అధికారంలోకి వచ్చారు. దాని గురించి మాట్లాడడానికి వెళ్ళిన వాళ్ళ మీద దాష్టికం ఎందుకు చేశారు అంటూ బీఆర్ఎస్ పార్టీ అడుగుతుంది. సరే, అక్కడ ఆ ఇష్యూ నేను కూడా చూశాను. ఒక సీఐ మీద ఆమె చేయి చేసుకుంది, తర్వాత పోలీసులు ఫాస్ట్గా రెస్పాండ్ అయ్యే క్రమంలో జరిగిన ఆ కార్యక్రమం నేను చూశాను. కానీ బట్ మహిళలకు మీరు ఏమీ చేయకుండా మహిళలకు చేస్తామన్న 2,500 రూపాయలు ఎక్కడ పోయినాయి? ఆశా వర్కర్లకు ఇస్తామన్న 18,000 జీతం ఎక్కడ పోయింది? అవి లేకుండా తెలంగాణ తల్లి విగ్రహాలని మాత్రం ఆవిష్కరించుకుంటూ ఆవిష్కరించుకునే క్రమంలో సినిమా పాటలు పాడుకుంటే సరిపోతుందా అన్నది ఒక ప్రశ్న వినిపిస్తుంది. దీని కంక్లూజన్తో మనం దీనికి ఎక్స్ప్లెనేషన్తో మనం కంక్లూడ్ చేద్దాం ప్లీజ్. ఈ ఫస్ట్ థింగ్, మహిళల పట్ల ఎవరైనా చేసుకోవడం, వైలెన్స్ గా బిహేవ్ చేయడం మంచిది కాదు. ఈ సమాజానికి మనం గౌరవించుకోవాల్సిన విషయం ఉంది. ఈ రోజు తెలంగాణ తల్లి స్టాచ్యూ పెట్టుకుంటున్నామంటే మహిళలకి అత్యున్నతమైన స్థానం ఇస్తున్నాము. ఇంకోటి, మహిళల కోసం గవర్నమెంట్ చేస్తున్న పనులు చాలా ఉన్నాయి. ఫ్రీ బస్ నుంచి మహాశక్తి వరకు చాలా ఉన్నాయి. ప్రపోజల్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ 2 కోట్లు ఇండస్ట్రీ లోడ్ కావచ్చు. మేము తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ డెఫినెట్ గా ఫీమేల్ కి ఈక్వల్ రెస్పెక్ట్ ఇవ్వాలి, మెన్తో పాటు అన్న కోణంలో పనిచేస్తున్నాము. రిజర్వేషన్ 50-50 అన్నది కూడా ఇదే కాంగ్రెస్ పార్టీ, రైట్? ఎన్నటికీ కాంగ్రెస్ పార్టీ వెనక్కి తగ్గదు. ఫీమేల్స్ కి ఈక్వల్ స్టేటస్ ఇవ్వడంలో, సోషల్ స్టేటస్, సోషల్ ఎస్టీమ్ కాపాడుకోవడంలో, సెల్ఫ్ రెస్పెక్ట్ కాపాడుకోవడంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నటికీ వెనకడుగు వేయదు. డెఫినెట్ గా ముందడుగే వేస్తుంది. ఇప్పుడు వచ్చేసరికి సతీష్ గారు బీఆర్ఎస్ సోదరులు అద్భుతమైన క్వశ్చన్ అడుగుతున్నారు, క్వశ్చన్ రేస్ చేస్తున్నారు. మంచిది, వాస్తవం, చేయాల్సిందే. కానీ బీజేపీ యాక్చువల్లీ ఇండియాకి మదర్ ఇండియా స్టాచ్యూ ఏదైతే విగ్రహం, ఏదైతే ఇమేజ్ ఉందో దాన్ని మొత్తానికి మార్చేసింది. కాషాయం జెండా వెనకాల వచ్చింది, 3 రంగుల జెండా పోయి సింహం వచ్చేసింది. అంటే అందులో భగవతాన్ని ఇన్వాల్వ్ చేసింది బీజేపీ పార్టీ. ఎప్పుడైనా వాయిస్ రేస్ చేశారా మీరు ఇంటర్నెట్ లో గూగుల్ చేయండి. బీజేపీ పార్టీ అయితే మొత్తానికి మార్చుకోవాలి, కాన్స్టిట్యూషన్ నుంచి రిలీజియన్ ప్రియారిటీ వరకు తీసుకొస్తుంది. ఎప్పుడైనా బీఆర్ఎస్ పార్టీ వాయిస్ రేస్ చేసిందా? చేయలేదే. ఇప్పుడు వచ్చేసరికి ఇందాక అందే సత్యం గారు అన్నారు, మీరైనా యాంకర్ గారు అగ్రీ చేయాల్సింది, నేనైనా అగ్రీ చేయాల్సింది ఏంటంటే, మనకు కనెక్టివిటీ, ఫెమిలారిటీ మన అమ్మ రూపంలో కావచ్చు, చెల్లెమ్మ రూపంలో, అక్క రూపంలో కనబడాల్సింది తెలంగాణ తల్లి. ఈ రోజు గవర్నమెంట్ దానికి అడ్వాంటేజ్ తీసుకుంది, అఫీషియల్ గా డిక్లేర్ చేస్తూ ఓ ఇమేజ్ ని బయటికి తీసుకొచ్చింది. ఆ ఇమేజ్ ప్రజలు యాక్సెప్ట్ చేస్తారు అంటే 1% అక్కడక్కడ రిప్రజెంటేషన్ ఇస్తుంటే డెఫినెట్ గా ఫెమిలారిటీ పెరుగుతుంది. అంతే తప్ప బీఆర్ఎస్ తీసుకొచ్చిన ఏదైతే తల్లి ఉందో అదే అఫీషియల్ తల్లి. అంటే వాళ్ళు రూలింగ్ లో ఉన్నప్పుడు దానికి అఫీషియల్ గా డిక్లేర్ చేయాల్సింది. అంటే ఎడ్జ్ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ న్యాయంగా తీసుకుంది, ముందుకు వెళ్తుంది. తెలంగాణ కావాల్సింది అంతా ప్రతి ఒక్క ఇమేజ్ నుంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ వరకు నవనిర్మాణం చేసుకుంటూ వెళ్తుంది. దానికి బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు పొలిటికల్ ప్రొపగండాలో, ఎమోషన్ ని మిస్యూజ్ చేయడంలో, మిస్ఇన్ఫర్మేషన్ చేయడంలో సక్సెస్ అవ్వాలనుకుంటుంది. కానీ ఇంకా ముందు కాదు. ఫీమేల్స్ ఒకవేళ మీరు ఆశా వర్కర్స్ వచ్చేసరికి వాళ్ళకి ఇచ్చిన హామీ ఏదైతే ఉందో కాంగ్రెస్ గవర్నమెంట్ టైమ్లీ అది ఇంప్లిమెంటేషన్. ఆశా వర్కర్ల మీద అంత దాష్టికం ఎందుకు? మీరు ఇచ్చిన హామీని నిలబెట్టుకోమని ప్రశ్నిస్తే వాళ్ళని అలా మీరు అరెస్ట్ చేసి తీసుకెళ్తారా అన్నది ఒక ప్రశ్న బీఆర్ఎస్ చేస్తుంది. ఫస్ట్ థింగ్ టైం, లా అండ్ ఆర్డర్ ఇటు సైడ్ అఫీషియల్ గా సెషన్స్ జరుగుతున్నాయి, అటు సైడ్ తెలంగాణ తల్లి విగ్రహం ఆవిష్కరణ ఉన్నాయి. ఇవన్నీ సెన్సిటివ్ మ్యాటర్స్ ఉన్నప్పుడు ఆ ధర్నా చౌక్ మీద ధర్నా చేయడం వాళ్ళ రైట్ అది. కానీ అన్డ్యూ గా లా అండ్ ఆర్డర్ మిస్యూజ్ అంటే డిస్టర్బ్ అవుతుంది అన్న కోణంలో వాళ్ళకు రిస్ట్రిక్ట్ చేసి ఉంటారు తప్ప వాళ్ళ డిమాండ్ ఏదైతే ఉందో వాళ్ళకు అన్హర్డ్ గా అంటే
డిమాండ్ మేము కమిట్ చేసిన ఏవైతే ఉందో శాలరీ అమౌంట్ అది డెఫినెట్ గా కాంగ్రెస్ పార్టీ చిదంబరం ఒక్కటే సెకండ్ అండి. ఎస్ మీకు ఇస్తా అవకాశం, మీరే నెక్స్ట్. సతీష్ గారు మీకు అవకాశం ఇస్తా. ఎస్ ఇక్కడ అప్పులు ఎక్కువ ఉన్నాయి కదా, 7,58,000 crore అప్పులు ఉన్నాయి, లోన్ రీపేమెంట్ ఉన్నాయి, 60,000 నుంచి 7,000 crore, 70,000 crore. ఇవన్నీ బర్డన్ ఉన్నప్పుడు ఏదైతే ఒక్కొక్కటిగా లోన్ మెంబర్షిప్ మొన్ననే ఇచ్చాము, బోనస్ ఇచ్చాము, ఖరీఫ్ బోనస్ ఇచ్చాము, రైట్, ఇవన్నీ ఉన్నాయి ఇంప్లిమెంటేషన్ ప్రాసెస్ లో. సో ఒక్కొక్కటిగా కాంగ్రెస్ గవర్నమెంట్ సతీష్ గారు. ఎస్ సతీష్ గారు. ఓ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం అవుతుందని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు కాంగ్రెస్ నాయకులు. ఈరోజు మీరే అన్నారు తెలంగాణ తల్లి విగ్రహం పెట్టిన రోజు, ఇటు సోనియమ్మ పుట్టినరోజు, ఇదే రాణి రుద్రమను పూజించిన గడ్డ. రాణి రుద్రమ, చాకలి ఐలమ్మ, సమ్మక్క సారక్కలను ఆడబిడ్డలను పూజించిన ఈ గడ్డ మీద తెలంగాణ ఆశా వర్కర్ల ఆడబిడ్డల్ని ఎలా అణచివేస్తా ఉన్నారు, చీరలు లాగుతా ఉన్నారు, కొంగులు లాగుతా ఉన్నారు, వ్యాన్లలో వేసి కుక్కుతా ఉంటే ఈ మహిళా సమాజం, ఈ మేధావులు, ఈ కాంగ్రెస్ నాయకులు, ఈ కాంగ్రెస్ మంత్రులు ఎక్కడికి పోయారండి? గారు మీరు ఆన్సర్ చెప్పండి. కిరీటాలు వడ్డానాలు వేసుకొని సాయిలో పోరాటం జరిగిందా తెలంగాణ గడ్డ మీద? ఇందాక అందే సత్యం గారు మీరు ఇంకా సోయిలేని సమాజంలోనే మీరు బతుకుతా ఉన్నారు. మీ కాంగ్రెస్ నాయకులు మీకు చేయడానికి చేతగాక మాటలు మాట్లాడుతున్నారు తప్ప ఏం లేదు. మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, తెలంగాణ పోరాటం చేసినాం, పోరాటం చేసినాం, తెలంగాణ తెచ్చుకున్నాం. మనం తెచ్చుకున్న రాష్ట్రంలో మన అమ్మను, మన తెలంగాణ తల్లిని గొప్పగా చూపించుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రోజు నగేష్ గారు, అందసత్యం గారు, ఇప్పుడు ఈ రోజు కాంగ్రెస్ బీజేపీ ఇంకో ఎంఐఎంఓ ఇంకోటో కాదు. ఈ రోజు మనం అందరం కూడా తెలంగాణ బిడ్డలం. మన తెలంగాణ బిడ్డలం వేరే రాష్ట్రానికో వేరే దేశానికి పోతే మన తెలంగాణ రాష్ట్ర ఖ్యాతిని, తెలంగాణ రాష్ట్ర పండుగలను, తెలంగాణ ఉద్యమ పోరాటాన్ని, ఉద్యమ స్ఫూర్తిని సతీష్ గారు ఒకరి తర్వాత ఒకరు మాట్లాడితే వాయిస్ వెళ్తుంది. యాక్చువల్లీ వాయిస్ విగ్రహాన్ని మార్చి ప్రజల గుండెల్లో రుద్దుదాం అనుకుంటే అది పోదు, ఎక్కదు. ఈ రోజు తెలంగాణ తల్లి అంటే కేవలం కేసీఆర్ గారు తీసుకొచ్చిన తెలంగాణ తల్లి స్వరూపమే ప్రతి ఒక్కరి గుండెల్లో ఉంది. అయితే సతీష్ గారు మీరు కేసీఆర్ గారు తీసుకొచ్చింది తెలంగాణ తల్లి అనడం పప్పులో కాలేయడం. అప్పుడు జయశంకర్ గారు కూడా తెలంగాణ విగ్రహాన్ని పోతున్నారు ఆశా వర్కర్లు. అయితే సతీష్ గారు ఇప్పుడు లా అండ్ ఆర్డర్ ఇష్యూ వచ్చినప్పుడు అది అంటే వాస్తవానికి మీరు దాన్ని ప్రభుత్వానికి మీరు అంటగట్టే ప్రయత్నం చేసినా ఏం చేసినా, మీరు ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా రెగ్యులర్గా అసెంబ్లీ సమావేశాలు జరిగేటప్పుడు ఎవరో ఒకరు ముట్టడి అనగానే వాళ్ళని అలానే తీసుకెళ్ళి మీరు పోలీస్ స్టేషన్లో పెట్టారు తప్ప వాళ్ళని ఏమి సరే లోపలికి వచ్చి ముట్టడించండనో లేకపోతే మీ ఆకాంక్షల్ని మాకు చెప్పడానికి సీఎం బయటకు వచ్చి మాట్లాడమో జరగదు కదా. లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ అక్కడ కొన్ని పోలీస్ ప్రోటోకాల్స్ ఉంటాయి. వాటిని ఇవాళ మీరు అణచివేత ధోరణి అని చెప్పే ప్రయత్నం చేయడం ద్వారా ఏం సాధిస్తారు అన్నది ఒక ప్రశ్న. అప్పుడు అణచివేత ధోరణి ఇప్పుడు ప్రజలందరినీ కూడా ఈరోజు ఏదైతే మీరు ఇది ఒక్కటే కాదండి, ఇప్పుడు వాళ్ళు గత ఏడాది నుంచి ఈ రోజు విజయోత్సవ సభలు చేసుకుంటా ఉన్నారు. ఒక చిన్న విషయం చెప్పి ఇంకొక విషయం చెప్తా. ఈ రోజు తెలంగాణ సమాజంలో తెలంగాణ కల్చర్ ను, తెలంగాణ పండుగను, తెలంగాణ యాసను, తెలంగాణ చరిత్రను చూపించే దిశగా పాటలు పాడతారు. కానీ ఈ రోజు మాత్రం ఈ కాంగ్రెస్ విజయోత్సవ సభలో నువ్వు ఓకే అని అంటేవా, యోయోకు రమ్మంటేవా అనే పాటలు వినిపిస్తా ఉన్నాయి. అది ఎక్కడ సమాజమో ఎక్కడ సంస్కృతి మాకు అర్థం అవట్లేదు. రెండోది, ఈ రోజు ఆడబిడ్డలను అణచివేసే దిశగా పనిచేస్తా ఉన్నారు. ఈ రోజు ఆడబిడ్డలందరూ కూడా ప్రశ్నిస్తా ఉన్నారు. గతంలో ఏ రోజు కూడా ఇలా లేరండి. మేము బతుకమ్మ చీరలు ఒకటిస్తే నాణ్యత లేదు, అది లేదు, ఇది అని ఏడ్చిన ఈ కాంగ్రెస్ నాయకులు ఈ రోజు రెండిస్తామన్న వాళ్ళు రెండు కాదు కదా ఒకటి ఇచ్చడానికి కూడా దిక్కులేని పరిస్థితిలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. కాంగ్రెస్ నాయకులు ఆడబిడ్డలకు 2,500 ఇస్తా అన్నారు, స్కూటీలు ఇస్తా అన్నారు, తులం బంగారం ఇస్తా అన్నారు, ఇట్లాంటి దొంగ మాటలు ఆశా వర్కర్లకు 18,000 ఇస్తా అన్నారు. ఇట్లా రకరకాల మాటలు చెప్పి దొంగ మాటలు పెట్టి దొంగ మేనిఫెస్టో పెట్టి ఈ రోజు గద్దెనెక్కి మరి ఎలాంటి ఈ సిగ్గు లేకుండా ఈ రోజు విజయోత్సవ సభలు చేసుకుంటారో తప్ప వాళ్ళు చేసింది ఏంది అని చెప్పేసి ప్రజలకు చూపించిండే అంటే ఒక గుడి కట్టింది లేదు, ఓ బడి కట్టింది లేదు. ఇలాంటి తరుణంలో మీరు ఏ ఉద్యోగాలు, ఏ పరిశ్రమలు తీసుకొచ్చారు, ఏ కర్మాగారాలు తీసుకొచ్చారు, ఏ ఐటీ రంగాన్ని ఎంతవరకు ముందు తీసుకెళ్ళి ప్రభుత్వ రంగంలోనే కాదు ప్రైవేట్ రంగంలో ఎన్ని ఉద్యోగ అవకాశాలు నెలకొల్పారు? ఏది లేదు కదా. కేవలం వాళ్ళ ఉద్యోగాలు, వాళ్ళ వేరేది ఏం లేదు. అందుకే మహిళా సమాజం అంతా తిరగబడ్డది. మీరు అంటున్నారు ఇదే చాకలి ఐలమ్మలాగా ప్రతి ఒక్కరు కొంగురు చెక్కి మరి బయటకు వచ్చి ఈ రోజు యుద్ధం ప్రకటించే లెవెల్లో ఈ రోజు ఆడబిడ్డలందరూ రోడ్ల మీదకి వచ్చి తరిమి కొట్టి మిమ్మల్ని మీ మీద తిరగబడే రోజులు దగ్గర ఉన్నాయని చెప్తా ఉన్నాం. రైట్, అదే సత్యం గారు. ఇప్పుడు లా అండ్ ఆర్డర్ ఇష్యూ అన్నది ఒకటి, వాళ్ళ ఆకాంక్షల్ని ఇప్పుడు అసెంబ్లీ జరుగుతుంది కాబట్టి ప్రజాప్రతినిధులందరికీ చెప్పాలన్న ఆకాంక్ష ఒకటి. రెండింటి మధ్యలో పోలీసుల మధ్యలో వాళ్లకు అంటే వాళ్ళని తీసుకెళ్లే క్రమంలో జరిగే ఈ కార్యక్రమాలని
అణచివేత అని ఒకరు అంటారు, లేదు అది జాగ్రత్త చర్యలను లేకపోతే దాన్ని ఖచ్చితంగా తీయాల్సిన పరిస్థితిని ఒకరు మాట్లాడతారు. బట్ ఇది రెగ్యులర్గా జరిగే ఫార్ములానే కదా. ఇప్పుడు ఇది డెమోక్రటిక్ రైట్ అండి. హైకోర్టు కూడా తీర్పిచ్చింది. మీరు విజిల్ రాకుండా బంద్ చేస్తే పేలిపోద్ది కుక్కర్ అని ఇచ్చింది. కానీ నిరసనల్ని తెలపనివ్వండి, నిరసనల్ని ప్రజల యొక్క అభిప్రాయం తెలుస్తుంది, ప్రజలు ప్రభుత్వాలు సర్వైవల్ కావడానికి ఉపయోగపడతాయని హైకోర్టు కామెంట్ చేసింది గతంలోనే. కాబట్టి ఇవాళ నిరసన తెలపటం లేదా వాళ్ళ కోరికలు రిప్రజెంట్ చేయటం అనేటువంటిది తప్పు కాదు. అది ఎప్పుడు మనం సపోర్ట్ చేయాల్సిందే, ఏ గవర్నమెంట్ ఏ పార్టీ ఉన్నా. ఇదే సందర్భంలో అసలు ధర్నా చౌకే లేకుండా చేసింది ఎవరు? తర్వాత అసలు ఏ ప్రజా సంఘం పోయి రిప్రజెంట్ ఇస్తామన్నా అసలు బయటికి రానటువంటి స్థితి ఎప్పుడుంది? ఇవన్నీ ప్రశ్నించుకోవాలి. అట్లే ఇవాళ కాంగ్రెస్ గవర్నమెంట్ ఇవన్నీ ఇస్తానన్నది చేయలేదు అని మన సతీష్ అన్నది నిజం. ప్రతిపక్షం ఆ విధంగా ప్రెజర్ క్రియేట్ చేయాల్సిందే. అలా ప్రెజర్ ఉంటేనే సతీష్ విమర్శలు కరెక్ట్ కాదంటానికి వీల్లేదు. ఆ విమర్శలు ఉంటేనే అధికార పక్షం ఎలక్ట్గా ఉంటుంది, పనులు చేయడానికి ఇంప్లిమెంటేషన్ చేయడానికి ఆదుర్ద ప్రదర్శిస్తుంది. కాబట్టి ఇవాళ ఈ డెమోక్రటిక్ పర్ఫెక్షన్స్ పెరగాలంటే ఖచ్చితంగా రిప్రజెంటేషన్స్, నిరసనలు ఉండాల్సిందే. అది మరి ఆఫీస్ మీద పోయి దాడి చేస్తారు, ఆఫీస్ లోపలికి వస్తారు అన్నప్పుడు అరెస్ట్ చేస్తారు, అది న్యాచురల్ కోర్స్. మేము మిమ్మల్ని ఇంటి మీద పడి దాడి చేసినా లేదా ఆఫీస్ మీద పడి దాడి చేసినా మీరు అడ్డం రావడానికి వీల్లేదు అనడానికి వీల్లేదు. కాకపోతే అప్పుడప్పుడు పోలీస్ ఎక్సెస్ బిహేవియర్ ఉంటుంది. ఆ ఎక్సెస్ బిహేవియర్ ఇవ్వకుండా జాగ్రత్త పడటం అవసరం. ఎందుకంటే చాలా ప్రభుత్వాలు, అధికార ప్రభుత్వాలు ఏమనుకుంటాయంటే అణచివేయటం సక్సెస్ అనుకుంటాయి. గతంలో చంద్రబాబు నాయుడు అంగన్వాడీల మీద దాడి చేసినప్పుడు, గుర్రాలతో దాడి చేసినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఈ 5,000 10,000 మందే మాకు రాష్ట్రం అంతా 4 కోట్ల మంది ఓట్లు అనుకుంటూ, కానీ అది అన్యాయం అని 4 కోట్ల మంది ప్రజలు భావించారు. అట్లా తొక్కించడం అనేది అట్లా రియాక్షన్ వస్తుంది. కాబట్టి ఏదైనా ఒక ఇటువంటి అలజడులు అనేటువంటిది డెమోక్రసీలో అవసరం. పూర్తిగా అణిచివేసి అసలు అలజడే లేకుండా చేయటం అనేది కరెక్ట్ కాదు. కేసీఆర్ ప్రభుత్వం ఆ విషయంలో లాస్ అయ్యి ప్రజలు ఏమనుకుంటారు అనేది ఓడిపోయిందనగా తెలియదు కేసీఆర్ కు. అది థ్యాంక్ యూ వెరీ మచ్ అందసత్యం గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ నగేష్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ సతీష్ గారు. ఓవరాల్గా చూస్తే తెలంగాణ తల్లి విగ్రహానికి సంబంధించిన వైపు డిస్కషన్ జరుగుతుంటుంది. అదే సందర్భంలో తెలంగాణలో ఉన్న తల్లులకు సంబంధించి వాళ్ళ ఆకాంక్షల్ని రిఫ్లెక్ట్ చేసేలాగా కాంగ్రెస్ ప్రభుత్వం పాలించాలని చెప్పి కూడా కోరుకుంటున్నారు. నేను ఆశా వర్కర్ల జరిగిన సంఘటనను కూడా కొంతమంది ఖండిస్తున్నారు, కానీ బట్ లా అండ్ ఆర్డర్ని కంట్రోల్ చేసే క్రమంలో కొన్ని తప్పని పరిస్థితులు ఉంటాయన్నది కూడా అర్థం చేసుకోవాలని మాట్లాడుతున్న నేపథ్యంలో ఇది వాళ్ళ షో. రేపటి షోతో మళ్ళీ కలుద్దాం.